दुःख विनाशकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं देवमुनि प्रवरार्चितलिंगं कामदहन करुणाकरलिंगं रावणदर्प विनाशकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं सर्वसुगन्धिसुलेपितलिंगं बुद्धिविवर्धनकारणलिंगं सिद्धसुरासुरवन्दितलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं कनकमहामणिभूषितलिंगं फणिपतिवेष्टितशोभितलिंगं दक्षसुयज्ञविनाशकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं कुङ्कुमचन्दनलेपितलिंगं पङ्कजहारसुशोभितलिंगं संचितपापविनाशकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं देवगणार्चितसेवितलिंगं भावैर्भक्तिभिरेव च लिंगं दिनकरकोटिप्रभाकरलिंगं तत्प्रणमामि सदा शिवलिंगम् अष्टदलोपरिवेष्टितलिंगं सर्वसमुद्भवकारणलिंगं अष्टदरिद्रविनाशकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगम् सुरगुरुसुरवरपूजितलिंगं सुरवनपुष्पसदार्चितलिंगं परमपदं परमात्मकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगम् लिंगाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా నాలో ఉన్నది శివుడేగా నాలో ఉన్నది శివుడేగా నీలో ఉన్నది శివుడేగా నీలో ఉన్నది శివుడేగా నాలో నీలో అందరిలో నాలో నీలో అందరిలో ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా నాలో కదిలే ప్రాణం మే నాలో కదిలే ప్రాణం మే నింగిని నింపిన గాలి కదా నింగిని నింపిన గాలి కదా నింగిని నింపిన ఆగాలే నింగిని నింపిన గాలి అందరి ప్రాణం మౌను కదా అందరి ప్రాణం అవును కదా ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా నా జఠరాగ్నియ తెలుపంగా నా జఠరాగ్ని తెలుపంగా వెలుపల వెలుగై విచ్చెనని వెలుపల వెలుగై విచ్చెనని వెలుపల విచ్చిన ఆ వెలుగే వెలుపల విచ్చిన ఆ వెలుగే అందరిలో జఠరాగ్ని కదా అందరిలో జఠరాగ్ని కదా ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా నేలా నీరు నింగియును నేల నీరు నింగియును ఉన్నవి నా
వెలుపలను ఉన్నది నాలో వెలుపలను భూతములైదును శివుడనగా భూతములైదును శివుడనగా అశివము నాలో కలదేది అశివము నాలో కలదేమి ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒక్కడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా నాలో శివుడని అననేలా నాలో శివుడని అననేలా నేనై ఉన్నది శివుడేగా నేనై ఉన్నది శివుడేగా నేను నీవు అన్నియునై నేను నీవు అన్నియులై ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా హరియును బ్రహ్మయు శివుడేగా హరియును బ్రహ్మను శివుడేగా ఆ శ్రీమాతయు శివుడేగా ఆ శ్రీమాతయు శివుడేగా కాలాతీతుడు శివుడేగా కాలాతీతుడు శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా ఏలూరు జిల్లా నిడమర్రు మండలం మందలబర్రు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా నీలకంఠేశ్వర పంచాయతన క్షేత్రంలో ఈ మహాశివరాత్రి సందర్భంగా మరి ఉదయం నుంచి కూడా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం మరి లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం, నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమాలు కూడా జరుగుతాయి. అలాగే సాయంత్రం మరి స్వామివారికి పార్వతీ పరమేశ్వరులకి శాంతి కళ్యాణం జరుగుతుంది. రాత్రి 12 గంటలకి మరి లింగోద్భవ కాలంలో మరి ఆ పరమేశ్వరుడు ఉద్భవించిన టైంలో లింగోద్భవ కాలంలో కూడా ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి మరి అన్నాభిషేకంతో సహా అన్ని కార్యక్రమాలు ఇక్కడ పూర్తి చేస్తారు. మరి భక్తులందరూ ఇంకా సాయంత్రం కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి అలాగే ఉదయం 10 గంటల నుంచి కూడా మరి భోజన ప్రసాదం ఏర్పాటు చేసిన భారీ ఎత్తున ఎన్ని వేల మంది వచ్చినా సరే ఇక్కడ లోటు లేకుండా భోజన ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ స్వామివారి తీర్థప్రసాదాలు భోజన ప్రసాదం తీసుకుని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మరి మా ఈ కార్యక్రమాలని ఎంతో అద్భుతంగా మా సాయి శర్మ గారు మరి ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు. ఓం నమ శివాయ. ఇవాళ శివరాత్రి సందర్భంగా మా గ్రామంలో ఇవాళ పండగ వాతావరణంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ గుడి కట్టిన కాంచి ఈ రోజు వరకు కూడా శివరాత్రి కనీసం ముందు మా గ్రామం వచ్చి 1500 నుంచి ఈవేళ 25,000 మంది మా ఊరు ఈ శివరాత్రి రోజు జాగారంతో సహా 25,000-30,000 మంది వస్తున్నారంటే ఈ భగవంతుడు ఎంత లేలు అన్నది ఒకటి గ్రహించుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి మేము గత 7-8-10 ఏళ్ళు అవుతుంది గుడి కట్టి. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఏటా 4,000, 5,000, 10,000, 15,000, 25,000 అలా వచ్చి ఎవరైనా ఈ రోజు వచ్చి కోరుకున్న ఏ కోరికైనా అన్ని కోరికలు తీరే శివాలయం ఉందంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మందలబర్రు శివాలయంగా భావిస్తున్నారు. ఇక్కడికి వచ్చి చాలామంది 108 ప్రదక్షిణలు కానీ ఇలాంటి ఎన్నో ప్రదక్షిణలు చేసి శివాలయాన్ని శివుడు రూపం అంటూ ఏంటో ఇక్కడ చూపిస్తున్నారు అందరూ ఇక్కడ. అలాగే ఈవేళ పొద్దున్న 5 గంటలకు స్టార్ట్ అయ్యి రేపు పొద్దున్న 5 వరకు కూడా మొత్తం భక్తులు అందరూ వచ్చి ఇక్కడ ఏగ్రహంగా వచ్చి అందరూ కూడా జాగారం చేయడం జరుగుతుంది. ఇక్కడ మందలబర్రు గ్రామంలో అనేక కార్యక్రమాలు విఘ్నేశ్వర స్వామి పూజ కానించి అలాగే మహాన్యాసం కానించి హోమం కానించి రుద్ర హోమం కానించి అలాగే మొత్తం తెల్లవారులు కూడా పొద్దున్న 5 వరకు కూడా ఇక్కడ జరుగుతుంది.
సాయంత్రం కళ్యాణం కాయించి మొత్తం ఇంకా A to Z మొత్తం పొద్దున్న నుంచి వేళ పొద్దున్న నుంచి రేపు పొద్దుటి వరకు కూడా మొత్తం అంతా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి శివాలయం మా శివుడు ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కోరుకుంటున్నాం. 2017 సంవత్సరంలో ప్రతిష్టాపన దగ్గర నుంచి 2016లో భూమి పూజ అయినటువంటి సంవత్సరానికి ప్రతిష్ట అయ్యి 2016 ప్రతిష్టాపన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మరి దినదిన ప్రవర్ధమానంగా ప్రతిష్టాపన రోజు ఏదైతే కార్యక్రమాలు ఏ రకంగా ప్రారంభం చేశారో అదే రకంగా ప్రతి సంవత్సరానికి అనుకున్న దానికంటే ఇంకా పెంచుకుంటూ భక్తులు ప్రవాహం ఏ విధంగా అయితే పెరుగుతుందో కార్యక్రమాల ప్రవాహం కూడా అదే ప్రకారం విశేషంగా లక్ష రుద్రాక్షల పూజ కార్తీక మాసంలో కానీ లేదా మనకి దేవి నవరాత్రుల్లో కానీ అంత అత్యంత వైభవంగా కార్యక్రమాలు పెరుగుతూ వస్తున్నాయి. దానికన్నా అద్భుతంగా మహాశివరాత్రి నాడు మరి ఈరోజు ఉదయం 8 గంటల కార్యక్రమం ప్రారంభమైంది. రాత్రి లింగోద్భవ కాలం వరకు రాత్రి లింగోద్భవ కాల సమయంలో ఏకవార రుద్రాభిషేకం అనంతరం మరి గ్రామ పెద్దలు వెంకట సుబ్బరాజు గారి దంపతులు వారి సోదరులు చేతుల మీదుగా ఈ యొక్క మహాశివరాత్రి కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా దీక్షాధారణతో ప్రారంభమయ్యేవి. ఉదయం ఏకాదశి రుద్రాభిషేకం, మధ్యాహ్నం పంచాయతన దేవత హోమం, సాయంకాలం శివపార్వతుల యొక్క వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం రాత్రి 10 గంటల నుండి లింగోద్భవకాల అభిషేకం సంకల్పంతో పాటు అన్నాభిషేకం తెల్లవారుజామున 3 గంటలకి స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం పూర్తయ్యి జాగరణతోటి యొక్క దివ్య మహోత్సవాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యొక్క మందలపురం గ్రామానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో ఒక్కమారు స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా పేరున అందరికీ ఆహ్వానం పలుకుతూ స్వామి అనుగ్రహం చేత ఈ గ్రామం ఎల్లప్పుడూ కూడా దినదిన ప్రవర్ధమానంగా ఉండి ఉన్న సర్వజనులు కూడా ఎంతో సేవా మార్గంతో భక్తి మార్గంతో ఎంతో సేవ చేస్తున్నారు. దాని తగ్గట్టుగానే ఫలితం అందరికీ కూడా మరి ప్రతి ఏడాది కూడా ఫలితం కూడా స్వామివారు అందరికీ ఏ విధంగా ఫలితాన్ని అందించారో స్వామి అనుగ్రహం కరుణ ఏ విధంగా కలిగింది అని తెలియాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక్కమారైనా సరే ఈ గ్రామానికి వచ్చి స్వామిని దర్శించుకుని చూడవలసిందిగా పేరుపైన ఆహ్వానం పలుకుతూ స్వస్తి.